అందరికీ మరణాత అనుదిన సన్నిధి ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మను సజీవులనుగా ఉంచి మరి యొక్క నూతన దినమున మీతో సహవాసము చేయగలిగినటువంటి కృపను అనుగ్రహించారు. స్తోత్రములు. దేవదూతులను, పరలోక పరిశుద్ధులను, భూలోకాత్మ సంచార వరము గల వారిని ఏకీభవింపచేయండి. ఆసక్తి కలిగిన వారిని అందరినీ ఏకీభవింపచేయండి. ఎట్విధమైన ఆటంకములు, అవాంతరములు కలుగుకున్నట్లు కార్యక్రమంతటిని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మమ్మను శుద్ధి చేయండి. ఏక మనస్సు, మనోనిదానము దయచేయండి. మేము నేర్చుకొనవలసినవి మాకు నేర్పించి కార్యక్రమం అంతా కేవలం మీ మహిమార్థమే జరిపించమని పెండ్లి కుమారుడిగా వచ్చున్న యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కలుగ చేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేత దేవదూతలకు, మనుష్యులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమమై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుష్యులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడివై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములలో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుష్యులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పనిచేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు అదృశ్యుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవ్వరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు హృదయపూర్వక వందనములు. ఆమేన్. సైతాను ఎదిరింపులు. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులద్దున్ సూర్యుండైనట్టి యేసు శుభగుణములద్దున్
సూర్యుండైనట్టి యేసు శుభగుణములదున్. యేసు ప్రభువా, సైతాను మమ్ములను గురించి చెడ్డ తలంపులు తలంచినప్పుడు వాడు కెవ్వుమని కేక వేయినట్లు అతని నిరాకార తలంపులపై బాణము వేయుము. వాడు మాపై మిర్రుమని చూచినప్పుడు అతని కండ్లలోనికి బాణము వేయము. మమ్ములను గూర్చి అతని దూతలు చెడ్డ రిపోర్టులు వినిపించేటప్పుడు వాడు ఆలకించుచుండగా వాని నిరాకారపు చెవులలోనికి బాణము వేయము. అతడు నీ యొద్ద మమ్ములను గూర్చి చాడీలు చెప్పునప్పుడు వాని నిరాకారపు నోటిలోనికి బాణము వేయము. తిండి వలన గాని తినుబండారముల వలన గాని మాకు జబ్బు చేయనప్పుడు వాని నిరాకారపు ఉదరములోనికి బాణము వేయము. వాని చేతులతో మాకు హాని చేయనప్పుడు వాని నిరాకారపు చేతులలో బాణములు గురుచుము. వాడు మా కాళ్లకు హాని చేయనప్పుడు వాని నిరాకారపు కాళ్లలోనికి బాణములు గురుచుము. వాడు మా జీవితకాలములో ఏ హాని చేసినను మాకు కలిగిన దేనికైనను హాని చేయనప్పుడును వాని నిరాకారపు చోటుపై బాణము గురుచుము. వాడు మాలో కలిగించు కోపము, అసూయ, సోమరితనము, ఆందోళన, మందస్థితి, నిష్ఫల స్థితి, అపజయము, నిరాశ, అపనమ్మిక, భక్తిహీనత, దిగులు, అధైర్యము, దీర్ఘకాల చింత, దుఃఖము, అశ్రద్ధ, చెడు కోరికలు, అపార్థములు, మనస్పర్ధలు, కలహగుణము, అందని వాటిని ఆశించుట, వృద్ధాప్యము వల్ల కలుగు హాని, నిస్సహాయత్వము ఇవి రానీయకము. అతడు మా ప్రార్థనను బట్టి చెలరేగిన ఎడల అతనికే హాని రానిమ్ము, కానీ మాకు హాని రానీయకము. ఓ భూతమా, సైతానా, నా వెనుకకు పొమ్మని నిన్ను మా రక్షకుడు అన్నారు. మత్తయి 16:23. పేతురులో చెడ్డ తలంపు పుట్టించిన సైతానును అన్నారు. ఓ పేతురు అని అనలేదు, సైతానా అని అన్నారు. ఈ రెండింటికి భేదమున్నదా లేదా? కొండపై ప్రభువును శోధించుట. మత్తయి 4:వ వెలుపల నుండి శోధించుట. ఇక్కడ పేతురులో తలంపు పుట్టించినావు, అందుకు సాతానా అని అన్నాడు. ప్రభువా, మేము ఈ సమాధానము సైతానుకు చెప్పేటట్లు చేసినావు గనుక నీకు అనేక మనఃపూర్వకమైన వందనములు. బైబిలులో దహరించిన పాపములే కాక మన కాలం వరకు వస్తున్న క్రొత్త పాపములు కూడా సాతాను శిరస్సులోనివే. దేవుని వాక్యమనేది ఖడ్గం చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. దేవుని రాజ్యము భూమి మీద వ్యాపింపబడకుండానట్లుగా అడ్డములు పెట్టుట సాతాను యొక్క శిరోకార్యములే. దేవుని వాక్యమనేది ఖడ్గం చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. మహాముఖ్యముగా క్రీస్తు సంఘమును నమ్మకుండా చేయువాడు అపవాది. దీనిలో అతని శిరస్సునకు ఎక్కువ సంబంధము కలిగి ఉన్నది. దేవుని వాక్యమనేది ఖడ్గం చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. పాపమును విసర్జించుట, రక్షణను పొందుట, రాకడకు సిద్ధపడుట అని ఈ మూడును వట్టిదే అనిపించుట అతని పని. దేవుని వాక్యమనేది ఖడ్గం చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. పరలోకము నరకలోకము లేవు, హేడెస్ లేదనిపించుట అతని శిరోవృత్తి. దేవుని వాక్యం అనేది ఖడ్గం చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. ఇవిగాక
శాఖోపశాఖలుగా నున్నటువంటి పాపములు అనేకములున్నవి. అవి కూడా అతని శిరస్సునకు సంబంధించినవే. దేవుని వాక్యమనేది ఖడ్గం చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. సాతాను అతని చెడ్డదూతలు అనగా భూతములున్నవని బోధ వట్టిదే అనిపించుట అతని పని. దేవుని వాక్యమనేది ఖడ్గం చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. ఆ పైన ఉదాహరించి ఉన్న సాతాను యొక్క దురాలోచనలు మాత్రమే గాక కర్ణదోషములు, నేత్రదోషములు, హస్తదోషములు, పాదదోషములు ఈ మొదలైనవి కూడా అతని శిరస్సు యొక్క పనులే. దేవుని వాక్యం అనేది ఖడ్గం చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. పైన వ్రాసి ఉన్నవన్నీ కలిసి సాతాను యొక్క శిరస్సగును. అపవాదికి శరీరము లేదు, మన శిరస్సు వంటి శిరస్సు లేదు. అయినప్పటికీ నిరాకారముగా నుండు ఈ 23 దుర్గుణములున్నవి, అవి అతని శిరస్సు. దేవుని వాక్యం అనేది ఖడ్గం చేత ఓ సాతానా నీ శిరస్సును ఖండించుచున్నాము. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టము లేదు గనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ. కష్టకాలము వచ్చినప్పుడు అది కూడా మేలు కొరకేనని అనుకొనుటకు పూనుకొన్నాను. యథాప్రకారమైన వాడుకలు చేయుటకును మేలు చేయుట మానకుండుటకును పూనుకొన్నాను. రోజులోని ప్రతి సమయమందు నీ తలంపు కలిగి ఉండుటకు పూనుకొన్నాను. లేచుడుతోనే నిన్ను స్తుతించుటకును నీ గ్రంథములోని సంగతులు నేర్చుకొనుటకును నా కొరకు అందరి కొరకు ప్రార్థించుటకును కీర్తనలు పాడుటకును ఇతరులకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుటకును పూనుకొన్నాను. దేవాలయమునకు వెళ్ళుట, మంచి మంచి పత్రికలు చదువుట, పుస్తకములు చదువుట, బీదులకు ధర్మము చేయుట, జీవరాశుల ఎడల దయగా నుండుట, ప్రతి అవసరమైన పనుల సమయములలో వెంటనే ప్రార్థన చేయుట, భోజన సమయమందు, నీళ్లు త్రాగు సమయమునందు, ఎక్కడికైనా వెళ్ళు సమయమునందు ప్రార్థించుట, కుటుంబ ప్రార్థన చేసుకొనుట, రాత్రులందు మెళుకువ వచ్చినప్పుడు ప్రార్థించుకొనుట, ఈ మొదలగు మంచి వాడుకలు మానకుండా జరుపుకొనుటకు పూనుకొన్నాను. మరియు నా పోషణార్థమై నేను చేయవలసిన పనులలో ఉద్యోగములో నమ్మకముగా ఉండుటకు పూనుకొన్నాను. రాకడ ప్రార్థన. ఒక అతను మగ్గముపై దుప్పటి నేయచ్చు, ఈ కొంచెమే ఉన్నది కదా, త్వరగా నేసి వెంటనే వస్తాను, మీరు వెళ్ళి బండికి టికెట్టు తీసుకొనండి అని చెప్పాను. అతడు ఆ దుప్పటిని త్వరగా చేసి త్వరగా నేసి ఎగబెట్టేసరికి ఆలస్యమైనది. బండికి అందుకొనవచ్చునను కొన్నాడు, కానీ పనుల వలన ఆలస్యమైనందున అతడు వెళ్ళేసరికి ఆ బండి వెళ్ళిపోయాను. అలాగే ఆయా పనులు పెట్టుకొని బండిని అతడు దాటిపోచేసినట్లు మనమును నానా పనులు పెట్టుకొని రాకడలో వెళ్ళలేక వెనుకబడిపోదుము. ఓ ప్రభువా, నీ రాకడ విషయంలో మేమట్టి అశ్రద్ధ చూపకుండా మమ్మను సిద్ధపరచుదువని నమ్మి నీకు ప్రణుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకం నుండి 45వ పాట పాడుకుందాము. షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్యమందు లేదు ఎంచి చూడగా, ఏ రాజ్యమందు లేదు ఎంచి చూడగా, ప్రభు యేసు
సురూపే సంఘ వధువు ధరించే నామే విభావమే మంచు నేను వివరింపగలను. విభావమే మంచు నేను వివరింపగలను. స్వీయ రక్తమున ప్రభువు చిన్ని కన్యను శుద్ధి చేయ పావురము వంటి దాయే స్థిరముగను. చేయ పావురము వంటి దాయే స్థిరముగను. నిష్పక్షపాతము తోడ నిజము చెప్పవలెనన్న పుష్పవనమిదియొకటియే పూర్ణార్థంబున. పుష్పవనమిదియొకటియే పూర్ణార్థంబున. పరమార్థ కీర్తనంబు పాడించినదియే సరసమైన పుష్పాల శారోను పొలము. సరసమైన పుష్పాల శారోను పొలము. శారోను పుష్పము వంటి సంఘ వధువునకు క్రీస్తు ఏ రూపమిచ్చెనోనే నెన్నగాలనా. ఏ రూపమిచ్చెనోనే నెన్నగాలనా. నానా వర్ణాల పూల్ నరదృష్టినాకర్షించు మానవ శుద్ధి ప్రభుని మదినాకర్షించు. మానవ శుద్ధి ప్రభుని మదినాకర్షించు. సర్వ పుష్పాలయందు సంఘవధువే పుష్పంబు ఉర్విని సిద్ధమౌను ఉండు పరమందు. ఉర్విని సిద్ధమౌను ఉండు పరమందు. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులద్దున్ సూర్యుండైనట్టి యేసు శుభగుణములద్దున్. సూర్యుండైనట్టి యేసు శుభగుణములద్దున్. ఆయాద్ధకంబువాడి అంతర్ధనంబైపోవు ఈ అద్ధకంబు పోదు ఇది శాశ్వతముండు. ఈ అద్ధకంబు పోదు ఇది శాశ్వతముండు. వివిధ వర్ణములు గల విశ్వాసులను పుష్పాలు భువి మీద మొల్చునట్టి పుష్పసంఘంబు. భువి మీద మొల్చునట్టి పుష్పసంఘంబు.
సభను గురించియు నా ప్రభుని గురించియున్న శుభవార్త వినుచు చెప్పుచు సుఖింపగలను. శుభవార్త వినుచు చెప్పుచు సుఖింపగలను. షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్యమందు లేదు ఎంచి చూడగా. ఏ రాజ్యం మందు లేదు ఎంచి చూడగా. ప్రార్థన. మహాపరిశుద్ధులను మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకొని పోచుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థము చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనగలుగునట్లుగా మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించి మహిమ పొందమని వాక్యనామధారి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుగా వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకుని కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును అతని ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశమంతటికి కనాను దేశమంతటికి కరువును బహుశ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు 2వ సారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియచేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75 యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడి నుండి షెకెమునకు తేబడి షెకెములోని హమోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజల ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతుకుకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు
ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలి యందును కార్యములి యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుటతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయును చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయనన్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచిన గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసుకొనిచున్నారని చెప్పి వారిని సమాధానపరచచూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసిన వాడు, మా మీద అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తీని చంపినట్టు నన్నును చంప తలచి ఉన్నావా అని అతనిని త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశీ అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినపడెను. గనుక మోషే వణకి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను, రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్ల అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించునని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై, మాకు ముందు నడిచినట్టి దేవతలను మాకు చేయము, ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలింటి వారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మొలకు గుడారమును రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి. గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదను. అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారముగా సాక్ష్యపు గుడారం అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారే. దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించిన అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఏలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనని మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి.
దేవదూతుల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. వారి ఈ మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయును చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానము సదా ఎల్లరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, స్టెఫను ఈయన గొప్ప భక్తుడై ఉన్నారు. ఈయన దేవుని యొక్క కృపతోనూ బలముతోనూ నిండిన వాడే మరి అనేకమైన మహత్కార్యములు, గొప్ప సూచక క్రియలు చేస్తూ ఉన్నారు. మరి ఇంత గొప్ప భక్తుడు మరి చేయుచున్నటువంటి కార్యములను బట్టి ఫిలిప్పుకు విరోధముగా కొందరు యూదా జనాంగంలో ఉన్నటువంటి వారు స్టెఫనును పట్టుకొని ఒక నేరస్తుని వలె ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుని వచ్చి మరి మోషే యొక్క ఆచారములను మారుస్తున్నాడని, మోషేకు ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా ప్రజలైన వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడని, రేపుచూ ఉన్నాడని స్టెఫను మీద నేరము మోపి ప్రధాన యాజకుని వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు స్టెఫనును అడిగారు, వీరు చెబుతున్నది నిజమేనా అని. అప్పుడు స్టెఫను నిలబడి ఆయన ఎరిగినటువంటి చరిత్ర అంతటిని కూడా చెప్పారు. ఎక్కడి నుంచి అని అంటే అబ్రహాము గారి నుంచి. మరి అబ్రహాము గారు కనాను దేశంలోనికి ప్రవేశించారు. దేవుని యొక్క వాగ్దానం అబ్రహాము గారికి ఇవ్వబడింది. ఆ కనాను దేశంలో 7 రకాలైనటువంటి జనాంగంలో నివసించేవారు. వారు మరి అక్రమస్తులుగా దేవునికి వ్యతిరేకమైన జనాంగముగా విస్తరించారు. ఆ దేశము మరి అబ్రహాము గారికి ఇవ్వాలని దేవుడు తలంచి మరి అబ్రహాము గారిని ఆ కనాను దేశంలోనికి నడిపించి మరి ఆయనకు ఈ దేశమంతా నీకు ఇస్తాను అని అబ్రహాము గారితో అనలేదు, కానీ నీ తర్వాత నీ సంతానానికి నిత్య స్వాస్యముగా ఇస్తాను అని తెలియచేశారు. మరి అబ్రహాము గారికి ఏమనిపించాలి? నేను స్థిరపడినటువంటి దేశంలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చావు, నాకైతే ఇవ్వనంటున్నావు, నా తర్వాత నా పిల్లలకి దీనిని స్వాస్యంగా ఇస్తానంటున్నావు. మరి నేను పరదేశిగానే జీవించాలా? నాకు సంరక్షణ ఏమీ లేకుండగా ఒక పరదేశిగా నేను ఎలా జీవించాలి అని ప్రశ్నించలేదు ప్రభువును. ప్రభువుకు లోబడ్డారు. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ నమ్మారు. మరి ప్రభు చిత్తము చొప్పున ఆ కనాను దేశంలో మరి నివసించి మరి ఆయనకి అబ్రహాం గారికి ఏంటి అని అంటే గనుక ఆయన బహు ఆస్తి కలిగిన వాడుగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు. ఆయన బ్రతకడానికి, ఆయన జీవనానికి ఎట్టి విధమైన కొదువ లేదు. కానీ
ఆయనకి కావాల్సిందల్లా ఒకటే, ఒకే ఒక కోరిక, సంతానం కావాలి. గనుక నేను నీకు సంతానం ఇస్తానని దేవుడు తెలియజేసిన ఆ మాటను పట్టుకొని దేవుడు వెళ్ళమన్న స్థలానికి వచ్చాడు, చేయమన్న ప్రయాణములు చేశారు. మరి ఏ రీతిని దేవుడు ఆయనకి తెలియచేశారు, ఆ ప్రతిదీ అబ్రహాము గారు లోబడి, దేవునికి లోబడి జీవించారు. స్టెఫన్ అదే చెప్తున్నారు అన్నమాట. అబ్రహాం గారి యొక్క చరిత్ర, ఇస్సాకు యొక్క చరిత్ర, ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి యాకోబు చరిత్ర, యాకోబు నుండి వచ్చినటువంటి 12 మంది గోత్రకర్తల చరిత్ర. మరి ఆ 12గురిలో యోసేపు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళడం, దాసునిగా తీసుకొని పోబడి ఐగుప్తు దేశం అంతటి మీదకి, మరి ఫరో ఇంటి మీద అంతటికి కూడా అధిపతిగా, అధికారిగా చేయబడడం, మరి ఆ దేశంలో కరువు రావడం, ఈ గోత్రకర్తలు మిగతా 11 మంది గోత్రకర్తల కరువు సమయంలో ఐగుప్తులోనికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చరిత్ర అంతా కూడా చాలా విడమర్చి చెబుతూ ఉన్నారు ఫిలిప్పు. అంటే ఈయన పూర్వ చరిత్రలో, తన భక్తిపరులైన తన పితరుల యొక్క చరిత్రలో బాగా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది గొప్ప ధన్యత అయి ఉన్నది. మరి మనం దేవుని గురించినటువంటి విషయాలు, భక్తులైనటువంటి వారి చరిత్రలో ఎరిగినటువంటి వారంగా ఉన్నామా, లేకపోతే మరి మన యొక్క పనులలో పడిపోయి ఈదులాడుకుంటూ దేనిని పట్టించుకోకుండా ఉన్నామా? కాబట్టి భక్తుల యొక్క చరిత్రలో దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం తలంచుకోవడం వలన ఆ భక్తులు ఎలాగైతే వారి బలహీనతలన్నిటి నుండి వారు విడుదల పొంది దేవుని ఎలా స్థిరపడ్డారో, దేవుని ఎలా బలపడ్డారో, దేవుని మహిమ కొరకు వారు ఎలా జీవించారో, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. తద్వారా మనము నేర్చుకోవాల్సిన నీతిని నేర్చుకోగలుగుతాం, నేర్చుకోవాల్సిన భక్తిని నేర్చుకోగలుగుతాం, మనలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ గ్రహించగలుగుతాం. భక్తుల యొక్క చరిత్రలో దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకోగా ఇక మనమే చెడును అసహ్యించుకుంటాం, చెడును మన దగ్గరికి చేరనీయం. మనం మంచిగా జీవించాలని, నీతిగా జీవించాలని, దేవునికి ఇష్టలుగా జీవించాలన్న పట్టుదలతో మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోగలుగుతాం. అలాగన మరి యొక్క స్టెఫను ఐగుప్తు దేశంలోనికి ప్రవేశించినటువంటి గోత్రకర్తలు, ఆ తరువాత వారు మరణించిన తరువాత సమాధి ఎక్కడ చేయబడ్డారో దాని విషయము, ఆ తర్వాత మోషే గారు పుట్టడం, ఆ కాలంలో ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండడం, దేవుడు ఆశ్చర్యకరమైన రీతిని మోషే గారిని భద్రం చేసి మరి ఒక గొప్ప నాయకునిగా ఎన్నుకోవడం, ఈ విషయాలన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి క్రమమైనటువంటి రీతిని మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకునికి, స్టెఫను మీద నింద మోపిన వారికి, అక్కడనున్న వారికి అందరికీ కూడా చక్కనైన రీతిని అర్థమగునట్లుగా అబ్రహాము గారి నుండి దావీదు గారి వరకు అన్ని విషయాలు తెలియచేశారు. మరి అబ్రహాము గారి నుండి దావీదు గారి వరకు ఎన్ని తరాలు అని అంటే గనుక మనం సువార్తలలో చూడగలం ఎన్ని తరాలు. ఆదికాండం 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. కాబట్టి ఈ స్టెఫన్ గారు 14 తరముల యొక్క చరిత్ర అంతా కూడా మరి క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే రీతిని చక్కగా వివరించారు. అన్నీ వివరించినప్పుడు ప్రధాన యాజకులు, ఆయన మీద నేరం మోపిన వారు, అక్కడ ఉన్నవారందరూ కూడా చాలా శ్రద్ధగా మౌనంగా విన్నారు. అయితే అందరికీ కోపం ఎక్కడొచ్చింది అని అంటే కనుక మరి 7వ అధ్యాయం 51వ వచనంలో చూస్తే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారా, మీ పితరుల వారి మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని
పలికినటువంటి మాటను బట్టి వారికి అందరికీ ఇంకా కోపం తారాస్థాయికి చేరుకుని ఉండవచ్చు. మరి ఈయన స్టెఫెను గారు అంత కఠినంగా మాట్లాడడం ఎందుకు అని అంటే గనుక వారిని గద్దించాల్సినటువంటి పరిస్థితి, హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకొరకు అని అంటే గనుక మరి అప్పటికి యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి ఆరోహణమైనది కొద్ది దినముల అయినవి. అయితే ప్రభువుకు వ్యతిరేకంగా మరి కొందరు ఇంకా తమ హృదయములను కఠినం చేసుకొని ప్రభువుకు విరుద్ధంగా ప్రచారం చేస్తూ వారు ఇంకా ప్రభు యొక్క పనిని కొనసాగనీయకుండా అడ్డుబండగా లేకపోతే ఆటంకకరములుగా వారు నిలబడుతూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి పనికి ఆటంకంగా వాళ్ళు ఉన్నారు కనుక స్టెఫెను వారిని గద్దించారు. అయితే మీరు మాత్రమే కాదు, మీ పితరులు కూడా మీలాంటి పనే చేశారు. ఆ పరిశుద్ధుని రాక అంటే యేసు ప్రభు యొక్క రాకను గురించి మీ పితరులైన వారు కూడా తెలియచేస్తూ ఉంటే ఆ నీతిమంతుని యొక్క రాకను గురించి నమ్మకుండా ఆ నీతిమంతుడైన యేసు ప్రభు గురించి చెబుతూ ఉన్నటువంటి ప్రవక్తలను కూడా మీ పితరులు ఏం చేశారు? త్రోసివేశారు, ఇంకా చంపివేశారు ప్రవక్తలైన వారిని అని చెప్పి ఈ చరిత్ర అంతా కూడా ఉన్నట్లుగా చెప్పినటువంటి స్టెఫెను గారు మరి ప్రవక్తల విషయంలో జరిగినటువంటి దానిని కూడా ఉన్నట్లుగా చెప్పారు. ఈ చరిత్ర అంటే అబ్రహాం గారు మొదలుకొని దావీదు గారి వరకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా విన్నారు. కానీ ఎప్పుడైతే మరి యేసు ప్రభు యొక్క జన్మమును గురించి తెలియచేసినటువంటి ప్రవక్తలు మరి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేసిన ప్రవక్తలు ఆ మాటలను అంగీకరించక ఆయా కాలాలలో ఆ ప్రవక్తలైన వారిని చంపివేశారు, మీరు వారి పిల్లలు అని వారిని గద్దించడాన్ని బట్టి ఆ గద్దింపు మాటలు వారు స్వీకరించలేకపోయారు, అంగీకరించలేకపోయారు. ఇంకా చూస్తే కనుక వారికి కోపం వచ్చేసి పండ్లు కొరికారంట. అదే సమయంలో స్టెఫెను గారు ఇంకొక మాట వారు అంగీకరించడానికి ఇష్టపడినటువంటి మాట ఏమిటి అని అంటే మరి స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను చూచి దేవుని కుడిపార్శ్వమున యేసు ప్రభు వారు నిలవబడి ఉండుట చూచారట. గొప్ప పరలోక మహిమను చూచెడి గొప్ప ఆత్మీయ అనుభవం. ఇది చెప్పేసరికి ఇంకా కోపం వచ్చేసింది. వీరిని గద్దించడం, మీ పితరుల వల్లే మీరు చెడ్డ కార్యాలను చేస్తున్నారని వారి తప్పిదాలను వారి పొరపాట్లను ఎత్తి చూపించడం, దానికి మించి ఆయన చూచినటువంటి దర్శనమును గురించి తెలియచేయడం, ఇవన్నీ కూడా వారికి మింగుడు పడక వారు ఏం చేశారట అంటే మరి చెవులు మూసుకున్నారట. ఆయన చెప్పినటువంటి దర్శనం గురించి చెప్తూ ఉంటే చెవులు మూసుకొని ఇక అతని మీద పడి పట్టణాన్ని వెలుపలికి తీసుకుని వెళ్ళిపోయి రాళ్లతో కొట్టి చంపివేశారట. అప్పుడు స్టెఫెను గారైతే చక్కని సిద్ధపాటు ప్రార్థన, ప్రభువా మరి నా ఆత్మను చేర్చుకోండి అని ప్రార్థన చేసి, ఇంకొకటి ఏంటంటే వారి మీద ఈ పాపము మోపవద్దు, నన్ను రాళ్ళతో కొట్టి చంపారు కదా, ఈ పాపము వారి మీద మోపవద్దు అని మరి చక్కని మాట పలికి ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించి వేశారు. కాబట్టి రాళ్ళతో కొట్టబడి చంపబడుతూ ఉన్నప్పుడు సహితము వారు మరి ప్రేమనే కనపరిచారు, దీర్ఘశాంతమునే కనపరిచారు ఆ మొదటి తరంలో ఉన్నటువంటి భక్తులైన వారు. కాబట్టి వారు కనపరిచినటువంటి ఓపికను బట్టి, దీర్ఘశాంతమును బట్టి, వారి యొక్క విధేయతను బట్టి దేవుడు మరింత ఎక్కువ పనిని జరిపించారు. ఇవన్నీ కూడా భక్తులైనటువంటి వారు బలవంతంగా ఇలా మరణాలు పొందడం, చంపివేయబడడం, రాళ్ళతో కొట్టబడడం,
అర్థం కానిటువంటి వారికి ఎందుకు ఈ జన్మం, ఈ దుర్భరమైన జీవితం ఎందుకు, ఇలా కష్టపడడం ఎందుకు, అసలు మనం బ్రతుకుతూ ఉన్నామనంటే పుట్టినది మొదలుకొని ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతాం అంతకాలం సంతోషంగా, సుఖంగా, ఆనందంగా బ్రతకాలి. హృదయం ఆశించింది, కన్ను చూచింది అన్నీ అనుభవించాలి. అంతేగాని దేవుడు దేవుడు అనుకుంటూ ఈ కష్టాలు అనుభవించడం ఏమిటి అని తెలియని వారికి అనిపించవచ్చు. అయితే తెలిసిన వారా మాట అనలేరు. వీరికి ప్రభు యొక్క రుచి తెలిసింది, ప్రభు మార్గం అర్థమైంది, ప్రభు యొక్క మహిమ అర్థమైంది. భవిష్యత్తులో వీరు మరి పరలోక రాజ్యంలో పొందనై ఉన్న శ్రేష్టమైన జీవితం అర్థమైంది గనుక మరి ఈ లోక సంబంధించినటువంటి జీవితం కన్నా పరలోక సంబంధించినటువంటి జీవితమే శ్రేష్టమైనదని, నిత్యముందుడని, అక్కడుండే ఆనందం, అక్కడుండే మహిమ అవన్నీ కూడా చాలా ఉన్నతమైనవిగా ఉంటాయని ఆ గ్రహింపు అర్థమైంది కనుక మరి భక్తుల యొక్క చరిత్రలో అన్నీ కూడా విపులంగా అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ గద్దించాల్సి వచ్చినప్పుడు గద్దించారు, ఖండించాల్సి వచ్చినప్పుడు ఖండించారు, హెచ్చరించాల్సి వచ్చినప్పుడు హెచ్చరించారు. మరి మొమాట పడలేదు, పక్షపాతం చూడలేదు. వారి గురి గమ్యం దేవుని పని చేయడమే, ధైర్యంగా చేయడం, నమ్మకంగా చేయడం, ఎంత సమయం చేయడానికి దేవుడు సెలవిస్తాడో అంతవరకు చేయడం. ఈ మొదలైనటువంటి మరి పట్టుదల వారు కలిగి ఉన్నారు కనుక వారి ద్వారా ఎంత పని చేయవలసి ఉన్నదో అంత పని చేపించారు. ఎంతమంది హతసాక్షులు అవ్వాల్సి ఉన్నదో వారు హతసాక్షుల వరుసలోనే దేవుడు నియమించారు. మరి ఎంతమంది సహజ మరణం నొందవలసి ఉన్నదో వారు సహజ మరణములు పొందారు. కాబట్టి ఇవన్నీ మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు హతసాక్షులం అవడం, ఎందుకు కొంతకాలం జీవించి వెళ్ళిపోవడం, ఎందుకు ఈ బ్రతుకు అని మనకు అనేకమైన ప్రశ్నలు వస్తాయి. కానీ వ్యర్థమైనటువంటి ప్రశ్నలతో మన యొక్క విశ్వాసమును బలహీనపరచుకొనక మరి సమయం వచ్చినప్పుడు అన్నిటినీ దేవుడు తెలియచేస్తాడని విశ్వసించి మన ఒక విశ్వాసమును చేపట్టి, మన యొక్క విశ్వాసము గురి ఒకటే, మనము ప్రభువును అర్థం చేసుకోవాలి, ఆయన చిత్తమును అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. తద్వారా తగినటువంటి ఆత్మీయ స్థితితో మన యొక్క పనులలో నమ్మకంగా ఉంటూ రాకడకు సిద్ధపడాలి. ఇదే గమ్యముగా గురిగా పెట్టుకొని మరి ఆయన సన్నిధిలో నీతిమంతులముగా నిందారహితులముగా జీవిస్తూ ఆయన యొక్క మహిమేఘమునకు ఆకర్షింపబడగలిగిన ధన్యత కూడి ఉన్న మనకెల్లరికునో ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. విత్తబడిన వాక్యము నూరంతలుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకొని వెళ్లకుండానట్లు మీ కంచెను మా చుట్టూ ఉంచి మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునే తలంచుకుందాము. కష్టాల మేఘముల వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు. దృష్టించుచున్నాడు నిన్ను, దిగులు పడకు దిగులు పడకు అని పాడుకొంచున్నటువంటి వారలారా, నీతి సూర్యుడైన క్రీస్తు మనలను దృష్టించుచు ఉన్నారు. ఆయనకు మరుగైనది ఏదియూ లేదు. మన యొక్క గతకాలమును వర్తమానమును భవిష్యత్ కాలమును
ఎరిగి ఉన్నటువంటి దేవాది దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, మన కొరకే ఉన్నటువంటి ప్రభువు. మన గురించే ఆలోచన కలిగినటువంటి ప్రభువు. ఆయనను మాత్రమే తలంచుకుందాము. సర్వాధికారము, సర్వశక్తి కలిగిన ప్రభు. మనలను తన వారినిగా ప్రత్యేకపరుచుకున్నటువంటి ప్రభు. ఆయన సన్నిధిలో ఉన్నాము గనుక ఏ ఇతర తలంపులు మనస్సులోనికి రానియక ప్రభువును మాత్రమే తలంచుకుందాము. ప్రభువును తలంచుకున్నటువంటి వారలారా, ఎన్ని మార్లు ప్రభు యొక్క మాటలను విన్నా, ఎన్ని మార్లు ప్రభు యొక్క భక్తుల చరిత్రలో విన్నా, వారి యొక్క పట్టుదల, వారి యొక్క దీక్ష, వారు ప్రభు కొరకు పనిచేసిన తీరు, ప్రభు తన పని కొరకు వారిని ప్రత్యేకించుకొనుట మొదలైనటువంటి విషయంలో ఎన్ని మార్లు విన్నా గ్రహింపలేనటువంటి బలహీనతలో ఉన్నామా? పరీక్షించుకుందాము. మన పూర్వము ఉన్నటువంటి భక్తులు గొప్ప చరిత్రలను కలిగి ఉన్నారు. దేని అందునూ వారు లక్ష్యముంచలేదు, కానీ ప్రభు యందే తమ యొక్క లక్ష్యమును ఉంచి ఉన్నారు. ప్రభు మీద ఆనుకున్నారు, ప్రభు మీద ఆధారపడ్డారు. ప్రభు యొద్ద నుండి వాగ్దానములు అందుకున్నారు, ఆ వాగ్దానములు నమ్మి ఉన్నారు. వారితో మనలను పోల్చుకొన్న ఎడల మన ఆత్మీయ స్థితి ఎట్లున్నది? నీవు వెళ్ళుము అని అంటే వెళ్ళారు భక్తులు, రమ్ము అంటే వచ్చారు భక్తులు, ఏది చేయమంటే అది చేశారు. మనము వారితో సరిచూచుకొన్న ఎడల ప్రభువుకు ప్రాధాన్యతను ఇచ్చుచూ ఉన్నామా? మన సొంత ఇష్టానికి ప్రాధాన్యతను ఇచ్చుచూ ఉన్నామా? భక్తులైన వారికే ప్రభువే సమస్తమై ఉన్నారు. మనకు ప్రభువు సమస్తముగా ఉన్నారా? లేక అన్నిటినీ, ఈ లోక వైభోగములను మొదటి స్థానముగా మనం ఎంచి ప్రభువుకు చివరి స్థానం ఇచ్చే స్థితిలో ఉన్నామా? పరీక్షించుకుందాం. ఆత్మీయ స్థితి ఎట్లున్నదో పరిశీలన చేసుకుందాం. మనము ఈ రీతిని స్వపరీక్ష చేసుకున్న ఎడల
మన ఆత్మీయ స్థితిని మనమే గ్రహించగలము. మనలోనున్నటువంటి తప్పిదములను మనమే గుర్తించగలము. మనలోనున్నటువంటి లోపములను గ్రహించగలము. గనుక స్వపరీక్ష చేసుకొని కలిగి ఉన్న ఆత్మీయ బలహీనతలను బట్టి క్షమాపణను వేడుకుందాం. స్తెఫను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆత్మీయమైన బలము ధైర్యము కలిగి వాక్శక్తి కలిగి 14 తరముల యొక్క చరిత్రను విపులముగా తన యొద్దనున్న వారికి అర్థమగునట్లు వివరించి ఉన్నారు. అటువంటి స్థితి భక్తుల యొక్క చరిత్రలు, వారి యొక్క సమర్పణలు, వారు కలిగి ఉన్న ఆత్మీయ స్థితి కలిగి ఉండక ఆత్మీయ బలహీనతలను బట్టి ప్రభువును క్షమాపణను వేడుకుందాము. క్షమాపణను వేడుకొన్నటువంటి వారలారా, తీర్మానము చేసుకుందాము. మాయందు దయ ఉంచి అనేకమైన గడువులను సమయమును అనుగ్రహించిన దేవా, మేము సమయమును సద్వినియోగపరుచుకొనేదము. మీ వాక్యమునకు ప్రాధాన్యతను ఇచ్చేదము. భక్తుల యొక్క ఆత్మీయ స్థితిని జ్ఞాపకము చేసుకొనుచు, మరి ముఖ్యముగా మీ చరిత్రను జ్ఞాపకము చేసుకొనుచు, మీరు చూపించినటువంటి మాదిరిలో, మీరు చూపించినటువంటి మార్గములో మేమును నడిచెదము. భక్తులు మీ పని చేయటియే జీతముగా ఎంచి ఉన్నారు. మీ సన్నిధిలో జీవించుటయే గొప్ప సౌఖ్యముగా భావించారు. వారు ధన్యులైనారు, భక్తులైనారు, విశ్వాస వీరులుగా గొప్ప సాహస కార్యములు చేసి ఉన్నారు. మేమును విశ్వాస వీరులముగా ఉండడానికి మిమ్మును గురించి ఎరిగిన వారముగా ఉండుట కొరకు తీర్మానము చేసుకొనుచు ఉన్నాము అని ఎవరి మట్టుకు వారమే స్థిరమైన నిర్ణయమును తీసుకుందాం.
తీర్మానము చేసుకున్నటువంటి వారలారా, ప్రభువుకు సమర్పణ చేసుకుందాము. నా శరీరము, జీవము, ఆత్మ మీకు సమర్పణ. నా గత కాలము, నేటి కాలము, భవిష్యత్ కాలము మీకు సమర్పణ. నా బలహీనతలు, నా లోపములు అన్నిటినీ మీకు సమర్పణ చేయుచు ఉన్నా. నత్తివారి యొక్క నాలుకను సడలించి స్పష్టముగా మాట్లాడునట్లు చేసినవాడా, గ్రుడ్డివారి యొక్క గ్రుడ్డితనమును తొలగించి చక్కని దృష్టిని ఇచ్చినవాడా, పని చేయలేని కాళ్ళు చేతులు కలిగిన వారికి మంచి కాళ్లను చేతులను ఇచ్చినటువంటి వాడా, ఆత్మీయముగా మేము బలహీనులముగా, చూడలేని వారముగా, వినలేని వారముగా, మాటలాడలేని వారముగా, పని చేయలేని వారముగా, వెళ్ళవలసిన స్థలములకు వెళ్ళలేని వారముగా ఉన్నటువంటి మమ్మును మీకు సమర్పణ చేయుచు ఉన్నాము. సమర్పణ చేసుకున్నటువంటి వారులారా, మాకు మిమ్మును కనపరుచుకొనండి. మాకు కనబడండి, మాట్లాడండి. మీ మహిమను మాకు చూపించండి. మీ వెలుగును మాకు అనుగ్రహించండి. ఎవరిని యందు నేను ఉంటానో, ఎవడు నా యందు ఉంటాడో వాడు బహుగా ఫలించునని తెలియచేసిన వాడా, మేము మీతో ఉన్నప్పుడు మీరు మాతో ఉండువారై ఉన్నారు. మేము విడిచి వెళ్ళక, మిమ్మును ఎడబాయక నిత్యము మీతో ఉండగలిగిన కృపను మాకు అనుగ్రహించండి. గలిబిలి కలిగించేటటువంటి కాలంలో ఉన్న మమ్మును మీ సన్నిధిని స్థిరపరచండి. మీ సన్నిధిలో నుండి మమ్మును త్రోసివేయకండి. మీ శుభగుణములు మాకు అద్దండి. అని ప్రభువును వేడుకుందాము. ప్రభువును వేడుకొనినటువంటి వారలారా,
ఘనత ప్రభావములో పొందదగిన వారు ఆయన మాత్రమే. ప్రభువా, మీకే నమస్కారములు, వందనములు. మా బలహీనతలను బట్టి చూడగా మమ్మును మీరు జ్ఞాపకము చేసుకొనడానికి ఏ పాటి వారము. మా బలహీనతలను బట్టి మమ్మను త్రోసివేయక మమ్మను నిరంతరము జ్ఞాపకము చేసుకొనుచున్నవాడా, మీకే నమస్కారములు. మమ్మను స్థిరపరచి మేము తొట్టిల్లగా తప్పిపోకుండా ఉండునట్లు మీ ఆత్మ సహాయముతో తిన్నని మార్గములో మమ్మను నడిపించుచు ఉన్నవాడా, మీకే స్తోత్రములు. ఏ రీతినైనను మిమ్మును మేము తెలుసుకొనవలెనని అనేకమైన అనుభవములు, చరిత్రలు మాకు అనుగ్రహించిన సర్వకృపానిధివైన ప్రభువా, మీకే నమస్కారములు. మేము మీకు వ్యతిరేకముగా జీవించినప్పుడు మమ్మను త్రోసివేయక వాత్సల్యముతో మీ దరికి మమ్మను చేర్చుకొనుచున్నారు. మీకే వందనములు, నమస్కారములు అని ప్రభు కృప నిమిత్తమై ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. ప్రభువును స్తుతించినటువంటి వారలారా, కొద్ది సమయం కనిపెడదాము.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి కొద్ది సమయం మీతో సహవాసము చేయగలిగినటువంటి స్థితిని ఇచ్చారు. మీకే వందనములు, నమస్కారములు తండ్రి. ఆయా స్థలములలో నుండి ఏకీభవించిన ఒక్కొక్కరిని దీవించండి, మీ కృపలో భద్రము చేయండి, అక్కర్ల అవసరతలన్నిటినీ తీర్చండి. ముఖ్యముగా నా తండ్రి, మీ శుభగుణములు అద్దండి, మీ మహిమ కొరకు, మీ నామఘనత కొరకు, మీ మహిమార్థమై వాడుకొనమని వేడుకొంచున్నాము. నా తండ్రి, దూరదేశములలో, ప్రాంతములలో, రాష్ట్రాలలో ఉన్న ప్రియులైన బిడ్డలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన, మీ అందు స్థిరపరచండి. బైబిల్ మీ మహిమ కొరకు, నామఘనత కొరకు వాడుకోనండి. నాయన, ఎందు నిమిత్తం వారు సుదూర ప్రాంతములకు వెళ్ళి ఉన్నారో తండ్రి, నాయన మరి మీ చిత్తానుసారంగా వారిని స్థిరపరిచి మీ మహిమ కొరకు, నామఘనత కొరకు వాడుకోనండి. నాయన, పనులు దయచేయండి, ఎట్టి విధమైన ఇబ్బందులకు గురి కాకుండాట్లుగా సహాయం దయచేయండి. మా ప్రియ ప్రభువా, మిషన్ అధికారులను దీవించండి, వారు చేయించిన సేవార్థమైన ప్రతి పనిని దీవించండి. నా తండ్రి, ఎక్కడెక్కడ కూటములు జరుగుతూ ఉన్నవో మీ స్వాధీనంలో ఉంచుకొని మీ మహిమార్థమే జరిపించండి. నా తండ్రి, నిర్మాణములు, ముఖ్యముగా దేవాలయ నిర్మాణముల విషయంలో కృప చూపించి సహాయము దయచేయండి. ప్రార్థించమని కోరిన వారందరినీ నామస్సములు మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ముఖ్యముగా ఆరోగ్యముల నిమిత్తము, నాయన ఆర్థికమైన అవసరతల నిమిత్తం అప్పులు నుండి విడుదల నొందునట్లు, పేదరికము నుండి విడుదల నొందునట్లు సహాయము దయచేయండి. నాయన, అనుకొనని రీతిగా కలుగుచున్నటువంటి విపత్తులు, ఆపదల నుండి విడిపించమని వేడుకొంచున్నాము. నాయన, మనస్పర్ధలు, కలహాలు, అపార్థములు మొదలైనవి తీసివేసి, కోర్టు చిక్కులు, సమస్యలు అన్యాయముగా నా తండ్రి అన్యాయం పాలవుచున్న వారి విషయంలో మీరే నా తండ్రి న్యాయం విధించి మహిమ పొందమని వేడుకొంచున్నాము. పంటలను, పొలములను, తోటలను దీవించండి. ఎటు విధమైన నష్టం కలుగుకున్నట్లు సహాయం దయచేయండి. పెంచుకునేది పక్షులను, జంతువులను దీవించండి. వాతావరణ మార్పిడి వలన కలిగే ఇబ్బందులు, అనారోగ్యంలో సమస్యల నుండి విడిపించండి. ముఖ్యంగా ఆయా పనుల నిమిత్తమే ప్రయాణములు చేయవారిని మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని రాకపోకలలో తోడుగా ఉండి గమ్యమును క్షేమంగా చేర్చమని వేడుకొంచున్నాము. ప్రతి ఒక్కరికి పోషణార్థమైన పనులు దయచేయండి. ఎవరు విధులు వారు నమ్మకంగా నిర్వర్తించే మనస్సును దయచేయండి. ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని తెలియచేసిన వాడా, ఎవరెవరికి ఏ మేలు అవసరమో మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఆ మేళ్లను దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రాణాత్మ శరీరంలో మీ స్వాధీనంలో ఉంచుకొని మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని విడిచిన మర్చిన సర్వాంశములు మీకు అప్పగించుకొనొచ్చు పెండ్లి కుమారుడుగా వచ్చున్న యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించలాగున మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకులై. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకులై. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని దీవెన కూడి ఉన్న ఎల్లరికను ప్రార్థించిన, విడిచిన, మరిచిన సర్వాంశములకును సదా తోడైనను గాక. ఆమెన్. అందరికీ మరణాత.